రక్షకుని పేరిట నీకు శుభాభివందనములు తెలియజేస్తున్నా. ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుదినము దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మన నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకొందుము. ధర్మశాస్త్రము పాపం అంటే ఏమిటో చెప్పింది తప్ప పాపము నుండి విడిపించలేకపోయింది. మనిషి చేసిన పాపానికి శిక్ష విధించింది తప్ప శిక్ష నుండి తప్పించలేకపోయింది. పాప పరిహారం కోసం అర్పించబడే బలి అర్పించడంలో మనిషి తన విధిని సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. పాపము చేయడం, బలి అర్పించడం అలవాటుగా మారిపోయింది. దేవుని మందిరాలు వ్యాపార నిలయాలుగా మారాయి తప్ప పాపం పరిహరించబడలేదు. కోడెలు, మేకలు, గొర్రెలు రక్తం కాదు గాని పరిశుద్ధిని రక్త ప్రోక్షణే సర్వమానవాళిని పాపము నుండి విడిపించగలదు. అయితే భూమి మీద పరిశుద్ధుడే లేడు. సర్వమానవాళి నిత్య నాశనం వైపు దూసుకుని పోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో సర్వమానవాళిని నిత్య నాశనానికి అప్పగించాలా, లేక తన ప్రియమైన ఏకైక కుమారుని త్యాగము చేసి వారిని నిత్య జీవములోనికి దాటించాలా అనే 2 ప్రశ్నలు తండ్రి ముందు నిలబడినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన అనగా వాక్యమయ్యున్న దేవుడు శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య తెంచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 14వ వచనం. రక్షకుడు భూమి మీదకు శరీరధారిగా జన్మించినప్పుడు దూతలు మొట్టమొదటిగా ప్రకటించిన వర్తమానము సమాధానమే. బంధకాలచే బంధించబడి సమాధానం కోల్పోయి సర్వమానవాళిని పాపపు బంధకాల నుండి విడిపించి సమాధానమును అనుగ్రహించడానికి, యేసుగా మనలను రక్షించడానికి, ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండడానికి, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి, లోక పాపములను మోయడానికి గొర్రెపిల్లగా యేసు ఈ లోకానికి తెంచారు. ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జరిగిందో తెలుసా? మనము బలహీనులమై ఉన్నప్పుడు, మనము పాపులమై ఉన్నప్పుడు, మనము శత్రువులమై ఉన్నప్పుడు మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. ఆయన స్థానాన్ని మనకిచ్చారు. లోక పాపములు మోసుకొని పోతుంది ఆ దేవుని గొర్రెపిల్ల. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సిలువలో సాగిన ఆ యాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ గొల్గొతాలో ముయ్యనుంది. 39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు. వీపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం, ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు, గేలి చేయబడుతూ హేళన చేయబడుతూ ఆయన క్రింద పడుతూ ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతకు చేరింది ఆ యాత్ర. కాళ్ల చేతులలో శీలమేకులు, తలపైన ముండ్ల కిరీటం, 6 అంగుళాలు కలిగిన 3 మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతూ ఉంది. ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది. ప్రియ స్నేహితుడా, వాక్యమంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, చివరి రక్తబొట్టు వరకు ప్రియ రక్షకుడు నీ కొరకు చిందించి తన ప్రాణముని పణముగా పెట్టి పాపముల వలన ధర్మశాస్త్రం మనకు విధించిన శిక్షను ఆయన అనుభవించి తన రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చి మరణించి సమాధి చేయబడి మరణపు ముళ్ళును విరిచి మృత్యువును జయించి తిరిగి లేచాడాయన. కృపా సత్యములు కలుసుకునివి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునివి. 85వ కీర్తన 10వ వచనం. వేల సంవత్సరాలుగా సాతాను యొక్క మృత్యు కోరలో నలిగిపోతున్న సృష్టి యావత్తు క్రీస్తు రక్తము ద్వారా పాప బంధకాల నుంచి విడిపించబడింది. తద్వారా రక్షణ కార్యం లేదా విమోచన కార్యం సంపూర్తి చేయబడింది. ఆ రక్షకుడు బోధించడం చేత ఆరంభమైన ఆ రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఎట్లా తప్పించుకోగలం చెప్పండి? ఇంకనూ ఆ ప్రియ రక్షకునికి నీ హృదయంలో స్థానము లేకపోతే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించు, నిత్యమైన సమాధానాన్ని అనుభవించు. అటువంటి కృపా ధన్యత
ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని తప్పించండి. ఈ దిన కార్యక్రమంలో నీ సన్నిధిని మీరు మాకు దయచేయండి ప్రభువా. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అదేవిధంగా దూరదేశంలో ఉండి ప్రభా అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. బంధువులకు, స్నేహితులకు, దూరమైనటువంటి నీ బిడ్డలకు కావలసిన ఆదరణను మీరు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. వాక్యం వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా విలువైన రక్షణను మేము సంపాదించుకుని నీ యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ ముందుకు సాగే కృప మాకు దయచేసి బలపరిచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానములు ప్రతిదినము పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క అనుదిన ఆహారమును మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.